హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ 3 పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ లాన్ 3 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అయితే స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగైతే ఏం కనిపించట్లేదు. ఇంకా మీరేమన్నా సబ్స్టిట్యూషన్ గురించి ఆలోచించినా కానీ ఇట్ విల్ బీ యూజ్లెస్. సబ్స్టిట్యూషన్ నుంచి కూడా ఇది రాదు. సో అలాంటి కేసెస్లో ఇది బై పార్ట్స్ గురించే ఆలోచించాలి. మేబీ ఇట్ విల్ రెడ్యూస్ బై ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో అయితే ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లోనే ఒక పెక్యులియర్ మోడల్ అండి. పెక్యులియర్ మోడల్ అండ్ ఫ్రీక్వెంట్గా దీని మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటున్నాయి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్స్. సో ఏంటి పెక్యులారిటీ అంటే ఇందులో అంటే స్పెషల్ మోడల్. ఏంటి ఇందులో స్పెషాలిటీ అంటే ముందు ఇక్కడ ఈ టర్మ్స్ని విడదీసి రాద్దాం. ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ని రెండు డిఫరెంట్ ఇంటిగ్రల్స్గా రాద్దాం. ఆ మధ్యలో మైనస్ యూజ్ చేసుకొని. సో ఇచ్చిన ఇంటిగ్రల్ని ఇలా సపరేట్ చేయొచ్చు. 3 పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ లాగ్ 3 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ బయట ఉన్న 3 పవర్ ఎక్స్ని లోపలికి మల్టిప్లై చేస్తే 3 పవర్ ఎక్స్ ఇంటూ 1 3 పవర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అయితే బై పార్ట్స్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇలాంటి మోడల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రెండు ఇంటిగ్రల్ని అసలు టచ్ చేయకూడదు. ఒక ఇంటిగ్రల్లోనే మీరు బై పార్ట్స్ చేయాలి ఇప్పుడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నారండి. సో ఇది వన్ ఆఫ్ దోస్ థింగ్స్ టు కీప్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్. రెండు ఇంటిగ్రల్స్ లాగా సపరేట్ చేసి ఓన్లీ ఒక ఇంటిగ్రల్కే మీరు బై పార్ట్స్ చేయాలి. ఎందుకు అంటే ఆ రెండో ఇంటిగ్రల్ మనం ఏం చేయకుండానే తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది. కాదని ఆ రెండో ఇంటిగ్రల్ని కనుక బై పార్ట్స్ చేస్తే అలాంటి క్యాన్సిలేషన్ అవ్వదు, ప్రాబ్లం ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. సో జస్ట్ అబాండన్ ద సెకండ్ ఇంటిగ్రల్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ని బై పార్ట్స్ ద్వారా రాస్తే సో ఇంటిగ్రల్ ఒక ఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చండి. ముందు ఒక ఎక్స్ క్యాన్సిల్ చేస్తే 3 పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ లాగ్ 3 కాన్స్టెంట్. సో ఆ లాగ్ 3ని బయటకు తీసుకొద్దాం. డిఎక్స్ మైనస్ సెకండ్ ఇంటిగ్రల్ ఈస్ 3 పవర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ 3 పవర్ ఎక్స్ 1 బై ఎక్స్ ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఇదేమో ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్. సో ఐ లేట్ రూల్ ప్రకారం ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ పైన ఉంది. పైన ఉన్న ఫంక్షన్ని ఫస్ట్ ఫంక్షన్ లాగా తీసుకోవాలి అండ్ కింద వచ్చే ఫంక్షన్ని సెకండ్ ఫంక్షన్కి ప్రిఫర్ చేయాలి. సో ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్, ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్. సో ఇప్పుడు బై పార్ట్స్ చేస్తే ఆ ఇంటిగ్రల్ని ఐ అనుకుందాం. ఐ ఈక్వల్ టు లాగ్ 3 ఇంటూ ఈ ఫస్ట్ ఇంటిగ్రల్కి ఇప్పుడు 2 టర్మ్స్ రాస్తామండి బై పార్ట్స్ ఫార్ములాలోది. ఫస్ట్ ఫంక్షన్ అన్టచ్డ్, సో ఫస్ట్ ఫంక్షన్ 1 బై ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. సో ఇంటిగ్రల్ ఆఫ్ 3 పవర్ ఎక్స్ 3 పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ 3 పవర్ ఎక్స్ బై లాగ్ 3 అవుతుంది ఇంటిగ్రల్ కాబట్టి. నెక్స్ట్ మైనస్ సెకండ్ టర్మ్ ఇన్ బై పార్ట్స్ హ్యాస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, డెరివేటివ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ 3 పవర్ ఎక్స్ బై లాగ్ 3. ఇది ఓన్లీ ఫస్ట్ ఇంటిగ్రల్ అండి, ఇంకా సెకండ్ ఇంటిగ్రల్ ఉంది అండ్ ఆ సెకండ్ ఇంటిగ్రల్ని ఏమీ చేయకూడదు. 3 పవర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఈ లాగ్ 3ని లోపలికి మల్టిప్లై చేస్తే ఈ లాగ్ 3 క్యాన్సిల్ అవుతుంది ఫస్ట్ టర్మ్లో. సో వీఆర్ లెఫ్ట్ విత్ 1 బై ఎక్స్ ఇంటూ 3 పవర్ ఎక్స్ మైనస్ మళ్ళీ లాగ్ 3ని లోపలికి మల్టిప్లై చేస్తే లాగ్ 3 క్యాన్సిల్ అవుతాయి అండ్ మైనస్ ప్లస్ అవుతుంది ఇంటిగ్రల్ 3 పవర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఆ సెకండ్ ఇంటిగ్రల్ క్వశ్చన్లోనే ఉంది 3 పవర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో స్ట్రైట్ అవే ఇక్కడ మనం సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ క్యాన్సిల్ అవుతున్నట్టు చూడొచ్చు. సో 3 పవర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ 3 పవర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో ఇక ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరమే లేదండి, ఆ మిగిలేదే ఆన్సర్ 3 పవర్ ఎక్స్ బై ఎక్స్. ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పెట్టుకుందాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, అబాండనింగ్ ద సెకండ్ ఇంటిగ్రల్ మోడల్. ఇది అంటే ఇచ్చిన ఇంటిగ్రల్ని స్ప్లిట్ చేసి ఒక ఇంటిగ్రల్ని అసలు అంటుకోము, ఎందుకంటే దాని అంతటికి అది క్యాన్సిల్ అవుతుంది ఒక స్టేజ్ తర్వాత, లైక్ హియర్ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ క్యాన్సిల్ అయినట్టు. సో ఇలాంటి మోడల్స్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మొత్తం ఇంటిగ్రేషన్ చాప్టర్ పీవైక్యూస్ ప్లేలిస్ట్ అయితే టాప్లో అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.